హైడ్రా వచ్చింది, ఎక్కడన్నా ఏదైనా కబ్జా జరుగుతుంటే ఇమీడియట్గా వెళ్ళి ఫెన్సింగ్ వేస్తోంది. వాళ్ళకి తెలియదా నిజంగా కబ్జా జరిగింది అంటే? ఇప్పుడు వాళ్ళు పెట్టిన వెబ్సైట్ అనేది ఏంటో క్లారిటీగా ఉన్న తర్వాత దేనికి ఇదంతా చేస్తారనుకోవాలి. ఖచ్చితంగా సతీష్, ఎందుకంటే మనం మొదటి నుంచి చూస్తున్నాం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలను ఎప్పుడైతే కూల్చేశారో ఆ రోజు నుంచి ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలంగాణ మేధావుల ముసుగులో ఆయన మీద విమర్శలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించిన నాయకులు దానికి కౌంటర్ ఎప్పుడైతే మాట్లాడారో ఒకటి, రెండోది వచ్చేసి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలంగాణ మీద కొంచెం ఫోకస్ పెంచడం వల్ల ఎక్కడ తెలంగాణలో పవన్ కళ్యాణ్ చరిష్మా పెరుగుతుంది. అంతేకాకుండా రేపు జరగబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఎక్కడ ముందుకు వెళ్తుంది, అక్కడ జనసేన బీజేపీ అలాగే టీడీపీ కలిసి కానీ పోటీ చేస్తే తద్వారా ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తెలంగాణకి వ్యతిరేకి, పవన్ కళ్యాణ్ తెలంగాణ ద్రోహి, పవన్ కళ్యాణ్ తెలంగాణకి సంబంధించినటువంటి ఆస్తులను అక్కడ ఉన్నటువంటి ఖనిజాలను అన్నీ దోచేసుకుంటున్నాడు మొత్తం అని చెప్పేసి ప్రజల్లో ఒక విషయాన్ని నాటాలి. ప్రజలకు పాపం ఇవన్నీ కూడా తెలియదు. కేవలం ఈ మేధావులు మాట్లాడుతున్నటువంటి ఆ భాష మాత్రమే వాళ్ళు అబ్జర్వ్ చేసుకునే విధంగా ఒక రకమైనటువంటి సెంటిమెంట్తో మాట్లాడతారు. కానీ సాక్ష్యాధారాలు లేవు. ఈరోజు ఇప్పుడు మనం చూపించాం సాక్ష్యాధారాలు. 36 సంవత్సరాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసినటువంటి భూమికి సంబంధించినటువంటి చరిత్ర ఇది. 1988లో జరిగినటువంటి అగ్రిమెంట్ దగ్గర నుంచి 2018లో 19 ఎకరాల అమ్మకం వరకు సాగినటువంటి ప్రతి ప్రక్రియని డాక్యుమెంట్ నెంబర్తో సహా ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో అది రిజిస్టర్ అయింది, ఏ డాక్యుమెంట్ నెంబర్ మీద రిజిస్టర్ అయింది, ఏ సంవత్సరంలో రిజిస్టర్ అయింది, ఎంతకి కొనుగోలు చేశారు, ఎంతకి అమ్మారు అనేటటువంటి పూర్తి ఆధారాలతో సహా మనం ఇప్పుడు బయటపెట్టడం జరిగింది. అంటే ఇంత స్పష్టంగా పక్కాగా ఆ భూమి ప్రభుత్వ భూమి కాదు అని చెప్పేసి హైడ్రాకి సంబంధించినటువంటి వెబ్సైట్లో చూసినా కూడా సికం పట్టా భూమి అని చాలా క్లియర్గా ఉంది. మరి ఇంత స్పష్టంగా ఉన్నా సరే ఇంకా పదే బురద జల్లడం, చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్తో ముడిపెట్టడం అంటే ఏంటి? అంటే మీరు ఏది చెబితే అదే నిజమా? అంటే చట్టాలతోటి అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్లతోటి అంతేకాకుండా విధి విధానాలతోటి ఎలాంటి సంబంధం ఉండదు. ఒకరు బురద జల్లేస్తే ఆ బురదని తుడుచుకుంటా కూర్చునేటటువంటి ప్రయత్నం మాత్రమే జరగాల. ఇంత స్పష్టంగా ఉంది కదా, ఇంత స్పష్టంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది కదా. నిన్న ఒక ఆయన మేధావి అంటున్నాడు మ్యూటేషన్ 4 విభాగాలుగా ఎందుకు చేసుకున్నారు అని చెప్పేసి. ఎస్, అదే సర్వే నెంబర్లో కొంత భూమి ఇంకొకరు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే అది మొత్తం 29 ఎకరాలు కదా, ఆ 29 ఎకరాల్లో కొంత భూమిని ఇంకొకరు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసినప్పుడు ఒకే సర్వే నెంబర్ పెట్టుకోరు కదా, మ్యూటేషన్ చేసుకుంటారు కదా. ఆ విధంగా మ్యూటేషన్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. మరి మ్యూటేషన్ చేసుకున్నా కూడా తప్పే, 4 ఎందుకు చేసుకున్నారు అన్నాడు. నిన్న ఒక మేధావి అక్కడికి వెళ్ళి మొత్తం ఇక్కడ చెరువు ఉంది, తెలంగాణకి హైదరాబాద్లో 44-45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా సరే ఇక్కడ చెరువు ఎండిపోలేదు అంటే ఎస్ అదే పవన్ కళ్యాణ్. ఎందుకంటే మీరు ఏదైతే చేస్తున్నారు కబ్జా ఆరోపణలు చేస్తున్నారు కదా, నిజంగా కబ్జా చేసేవాడైతే ఆ నీటిని తోలేసి ఆ నీటి చెరువుని కప్పేసి అక్కడ నిర్మాణాలు చేపట్టేవాడు. యథాతథంగా 45 డిగ్రీల ఎండ ఉన్నప్పటికీ కూడా ఆ చెరువులో నీళ్లు ఉన్నాయంటే వాటిని కాపాడుతున్నాడు, నిబంధనలకు అనుకూలంగా ఆ భూమిని వినియోగిస్తున్నాడు. అక్కడ ఎలాంటి పంటలు వేయలేదు, ఈ పంటలు లేదు. ఎస్, చట్టం చెబుతోంది ఒక పంట మాత్రమే వేయాలి అని చట్టం చెబుతోంది. మరి ఇప్పుడు చెరువుకు నీళ్ళు వచ్చేటువంటి సందర్భం వర్షాకాలం చెరువుకు నీళ్ళు వచ్చేటప్పుడు ఎవరన్నా పంటలు వేస్తారా? చట్టాన్ని చదవాలి కదా. చట్టాన్ని తెలుసుకోకుండా అక్కడ నీళ్లున్నాయి, ఎస్ నీళ్లున్నాయి, మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. అంత మంచి చెరువును ఆయన కాపాడుతున్నాడు. అది చెరువా ఎఫ్టీఎల్ ఏదో ఒకటి. సో ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటున్నాం, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ప్రాంతానికి కూడా వాటర్ వస్తాయి. అది ప్రైవేట్